పాకిస్తాన్ ముందుకు వస్తుందా? భారత్ దగ్గర ఏది ఉందని తెలుసుకుంటే వాళ్ళు వెనక్కిపోతారు. దేశ భద్రత కోసం రెడీగా ఉన్న శక్తివంతమైన యుద్ధ యంత్రాలను ఇప్పుడు చూద్దాం. భారతదేశం దగ్గర ఉన్న శక్తివంతమైన వార్ మిషన్స్ ఏవి? ఏ యుద్ధంలో మనం ఎలా రాణించగలమో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశం ప్రపంచంలోని 3వ అతిపెద్ద సైనిక శక్తి కలిగిన దేశం. ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 విభాగాలు అత్యాధునిక ఆయుధాలతో తయారయ్యాయి. భారతదేశం ప్రజాస్వామ్య బలం మాత్రమే కాదు, ప్రపంచంలో 3వ అతిపెద్ద సైనిక శక్తి. ఫస్ట్ మనం ఇండియన్ నేవీ గురించి చూద్దాం. ఇండియన్ నేవీ వద్ద అత్యాధునిక యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇంకా మొదటిది ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఇది 47,000 టన్నుల ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, మన నౌకాదళానికి గర్వకారణం. ఐఎన్ఎస్ విక్రమ్ భారతదేశంలో స్వదేశీ నిర్మాణంతో రూపొందిన తొలి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఐఎన్ఎస్ విశాఖపట్నం అత్యాధునిక నాశక నౌక స్టెల్త్ సాంకేతికతతో. ఐఎన్ఎస్ కల్వరి కాండి క్లాస్ సబ్మెరైన్స్, నీటిలో కనిపించుకున్న ముప్పు తెచ్చే శక్తులు. ఎయిర్ ఫోర్స్ విభాగం రైఫిల్ యుద్ధ విమానం, ప్రపంచాన్ని భయపెట్టే శక్తి. సుకోయ్ 30 MKI గగనంలో ఆధిపత్యానికి భారత హక్కు. తేజస్ స్వదేశీ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. C-17 గ్లోబల్ మాస్టర్ భారీ సైనిక సాయం, అత్యవసర సమయంలో మన శక్తి. ఆర్మీ P-90 భీష్మ ట్యాంకులు, ప్రత్యర్థులను చీల్చే రాక్షసి శక్తి. అర్జూస్ MK-1A ట్యాంకులు, భారత సాంకేతికత గర్వం. పినాకా మల్టిపుల్ రాకెట్ లాంచర్, మిజైల్స్ వర్షం కురిపించగల శక్తి. మిజైల్ శక్తి. అగ్ని సిరీస్ బలిస్టిక్ మిసైల్స్, భారతదేశాన్ని దృఢమైన పరిరక్షణ గోడలా నిలిపాయి. బ్రహ్మాస్ క్రూయిజ్ మిసైల్స్, సూపర్సోనిక్ వేగంతో ప్రపంచంలో వేగవంతమైన క్రూయిజ్ మిసైల్. అంతరిక్ష రక్షణ ఇసాట్ మిషన్ ద్వారా శత్రు ఉపగ్రహాలను పీల్చగల సామర్థ్యం. భారతదేశం ఎప్పుడో అంతరిక్ష యోధ దేశం. ప్రపంచ గుర్తింపు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ భారత సైనిక శక్తికి ఘనమైన అభినందనలు. మన సైనికుల ధైర్యం, ప్రజల మద్దతు భారతదేశానికి పరాజయంగా మార్చుతున్నాయి. జై బోలో భారత్ మాతకి జై. ఈ శక్తి మనందరిది. మన భవిష్యత్తు మరింత భద్రమైనది. జై హింద్.